కడపకు కూతవేటు దూరంలో ఉన్న మూలవంక వద్ద నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. కడప చిత్తూరు జాతీయ రహదారి మధ్యలో మూలవంక వద్ద డివైడర్ల మధ్యలో వాహనాలు వెళ్లేందుకు ఖాళీ ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు. రాయచోటి వైపు నుంచి వేగంగా వాహనాలు వస్తుండటంతో రోడ్డు దాటుకొని వెళ్లే సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో మలుపు వద్ద 4 ప్రమాదాలు జరిగాయి. అధికారులు స్పందించి ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. కడప శివార్లో చాలా దగ్గరగా ఉన్న గ్రామము మూలవంక. ఇక్కడి నుంచి చింతకమందినే ఎలటూరుకు పోవడానికి ఒక రూటు, కడప చిత్తూరుకు ఒక రూటు. ఇక్కడి నుంచి ఈ క్రాసింగ్లో రోజు కొన్ని వేల సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. కాకపోతే ఇక్కడ ఈ నేషనల్ హైవే అయినందున ఇక్కడ స్పీడ్ బ్రేకర్ లేవు. దీనికి ప్రత్యామ్నాయంగా గతంలో బారికేడ్స్ ఉండేవి, ఇప్పుడు ఆ బారికేడ్స్ కూడా లేవు. దీంతో ఏమవుతుందంటే అక్కడి నుంచి కడప రాయచోటి వైపు నుంచి వచ్చే వెహికల్స్ అతివేగంగా వస్తూ ఉంటాయి. ఇక్కడ ఏదైతే ఈ మూలవంక నుంచి ఇటు చింతకమందికి వెళ్ళడానికి క్రాసింగ్లో ఎవరు క్రాస్ అయితేనే ఇప్పటి వరకు రోజు 1 లేదా 2 రోజులు ఒక యాక్సిడెంట్ జరుగుతూనే ఉంది. లోకల్లో ఉండే డ్రైవర్లు అయితే కొంచెం నిదానంగానే వెళ్తారు. ఇక్కడ ఏదో టర్నింగ్ ఉందని, బయట నుంచి వచ్చే డ్రైవర్లకు వాళ్ళకి తెలియదు ఇక్కడ ఒక క్రాసింగ్ ఉందనేసి. దాంతో ప్రమాదాలు ఎక్కువ చోటు చేసుకుంటారు. చింతకమందికి మలుపు ఉంది, పొలతల క్షేత్రానికి పోయేది మలుపు ఉన్నది. ఆ మలుపు దానివల్ల ఎక్కువ అటు చూసుకోవడం ఇటు చూసుకోవడం లేదు. ఈ పక్క వాళ్ళు చూస్తే ఆ పక్క చూసుకోకుండా అట్లా ప్రమాదం జరుగుతున్నాయి. స్పీడ్ బ్రేకర్లు అన్నా వేయించాలా, లేదంటే కనీసం మార్కెట్స్ అన్నా పెడితే కొంచెం స్లో అవుతారు బండ్లని మేము మా నమ్మకం. ఈ రోడ్డు గుండా పోయే వెహికల్ కన్నా రద్దీగా ఉండడం వలన ఏమవుతుందంటే నిత్యం ఏవో ఒకటి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ హెచ్చరిక బోర్డులు ఏమీ లేవు. వీళ్ళు వచ్చే మలుపు తిరిగేటప్పుడు ఏ వాహనం కనిపించదు. అతనికి కరెంట్ దూరేటప్పుడు హైవేలో నేరుగా రావడం, స్పీడ్గా రావడం వలన ఇలాంటి సంభవాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు హెచ్చరిక బోర్డులు ఉన్నాయి, ఇప్పుడు తీసేసినారు. దయచేసి అధికారులు, నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు కానీ, మన పోలీసు వాళ్ళు కానీ, ఇక్కడ ఒకటి ఏదైనా హెచ్చరిక బోర్డులు కానీ, బ్యారికేడ్లు కానీ దయచేసి ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇక్కడ సిగ్నల్ లైట్స్ కానీ ఏదైనా అమర్చాలని మేము కోరుకుంటున్నాము. బండ్లన్నీ చూసుకోకుండా సర్రా వచ్చారు. రాజు నుంచి ఇట్లా పోయేవాళ్ళు ఇట్లా సర్రా చూసుకోకుండా తిరుగుతున్నారు. అప్పుడు యాక్సిడెంట్ చాలా జరుగుతుంది సార్ మీద మొత్తం. అందుకని ఇట్లాంటివన్నీ కూడా కరిగట్టాలి సార్.